అమోజ్ టీవీకి స్వాగతం. అనంతపురం మార్కెట్ యార్డు చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా పీఠాన్ని అధిష్ఠించారు. గురువారం మార్కెట్ యార్డు చైర్పర్సన్ గా బల్లా పల్లవి, వైస్ చైర్మన్ గా అర్షదుల్లా సహా ఇతర పాలక వర్గ సభ్యులు అత్యంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, పల్లె సింధూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో మార్కెట్ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 18 నెలల్లోనే వ్యవసాయ రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. నూతన పాలక వర్గం హయాంలో మార్కెట్ ఆదాయాన్ని 10 నుండి 15% పెంచుతామని, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. మహిళలు ఏం చేయగలరు అన్న వారికి నా పనితీరుతోనే సమాధానం చెబుతాను. రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలుసు. మార్కెట్ యార్డ్ను రాష్ట్రంలోని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాను అని చైర్పర్సన్ బల్లా పల్లవి ఉద్వేగంగా ప్రకటించారు. ఈరోజు అనంతపురం పట్టణంలో మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి నేతృత్వంలో బల్లా పల్లవి గారు, అదేవిధంగా హర్షదుల్లా గారు చైర్పర్సన్, అదేవిధంగా వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎంతో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అనంతపురం నగరం ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి చాలా చరిత్ర ఉంది. దాదాపు 19 ఎకరాల పైచలకు ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో అనేక సంవత్సరాలుగా ఎన్నో ఇక్కడ సంతలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఇక్కడ మోసంబిక్ అంటే చీనీ బత్తాయికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందినటువంటి మార్కెట్ యార్డ్ కాబట్టి ఈ మార్కెట్ యార్డ్ని అన్ని రకాల అభివృద్ధి పథకంలో నడపాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో బల్లా పల్లవి గారు ఇక్కడ ఎన్నుకొని వారి నేతృత్వంలో ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ని మరింత రైతులకి అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఆదాయాన్ని కూడా పెంపొందే దిశగా ఈరోజు ప్రయత్నాలు చేస్తామని తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హార్టికల్చర్ మీద బాగా ఈరోజు రైతన్నలు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు భారతదేశంలోనే అన్ని రకాల పంటలు పండేటువంటి ఏకైక జిల్లా ఇది ఉందంటే అనంతపురం జిల్లాకి ఈరోజు పేరు ప్రఖ్యాతులు పొందింది. ఎందుకంటే ఈరోజు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లా కావచ్చు, ఏ ప్రాంతమే సరే కొన్ని పంటలకే పరిమితమైన అనంత జిల్లాలో మాత్రం అన్ని పంటలు ఈరోజు పండడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతన్నలు ఇలాంటి చోట్ల మార్కెట్ యార్డ్ కమిటీల యొక్క నిర్వహణ చాలా ఎంతో ఉత్తమంగా ఉంటుంది. తద్వారానే వాళ్ళ సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేమందరూ సమిష్టిగా ఈ మార్కెట్ యార్డ్ని అభివృద్ధి పథం నడుపుతాము. ఆదర్శవంతమైనటువంటి మార్కెట్ యార్డ్గా ఆంధ్ర రాష్ట్రంలో తీర్చిదిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు వచ్చారు. శ్రీమతి బల్లా పల్లవి సురేష్ గారు ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించడం జరిగింది. అలాగే అర్షద్ గారు వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఈరోజు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో మార్కెట్లను అయితే ఏమి, అలాగే వ్యవసాయ రంగాన్ని అయితే ఏమి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసి పడేశారు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కేవలం 1.5 సంవత్సరం కాలంలోనే వ్యవస్థలను గాడిలో పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతాంగం, మా ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి. ముఖ్యంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చీనీ మార్కెట్ అనంతపురం ఆంధ్రప్రదేశ్లోని 2వ అతిపెద్ద మార్కెట్. అలాంటి మార్కెట్ని గత 5 ఏళ్లలో
సర్వనాశనం చేసి పడేశారు. కనీసం 5 ఏళ్లలో ఎక్కడే కానీ 1% కానీ వృద్ధి లేకోకుండా ఈ మార్కెట్ చేశారు. కానీ మేము ఇప్పటి నుంచి కనీసం 10 to 15% తగ్గకోకుండా డెవలప్మెంట్ తగ్గకోకుండా మేము మార్కెట్ని డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకోకుండా మా ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి. గతంలో ఎక్కడే కానీ గత 5 ఏళ్లలో ఒక డ్రిప్ కట్టించిన దాఖలాలు లేవు. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఓన్లీ అనంతపురం జిల్లాలోనే 1,00,000 హెక్టార్లకు పైగా సబ్సిడీతో ఇవ్వడం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ సారథ్యంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రైతులకి ఈరోజు ఏ పంట నష్టపోయినా కానీ వాళ్ళకి నష్టపరిహారంగా మేము ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వస్తోంది. నిన్నటికి నిన్న కర్నూలులో ఉల్లి రైతులు నష్టపోతే దాదాపు 130 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాంగో, ముఖ్యంగా మామిడికి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు నష్టపోతే మామిడికి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. పొగాకు రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్, అంటే ఫుడ్ ఆధారిత బేస్డ్, ఫ్రూట్స్ ఆధారిత బేస్డ్ ఇండస్ట్రీస్ ఈరోజు అనంతపూర్కి రాబోతున్నాయి. ఇవే కాకుండా రైతుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, దాదాపు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతాంగులకు మాట ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే 6,300 కోట్ల రూపాయలు మా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి బల్లా పల్లవి గారికి, హర్షద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పినందుకు, నన్ను మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి నాకు బాధ్యతలు అప్పచెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కృతజ్ఞురాలనై, పార్టీలో ఎప్పుడు క్రమశిక్షణతో ముందుకు నడుస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకుంటానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటినీ నేను ఒక అవగాహనకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి, ఇక్కడ కావలసినటువంటి వసతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకుని వెళ్ళి ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ బాధ్యతలు అందరికీ నమస్కారం. నాకు ఈ బాధ్యతలు కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ అన్న గారికి, నేను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ బాధ్యతలను ఖచ్చితంగా నేను నా వంతు కృషితో మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యలని పరిష్కరిస్తూ ముందుకు పోతూ అందరి పరిష్కారాలు తెలుసుకుంటూ ముందుకు పోతానని చెప్తున్నాను. అందరికీ మార్కెట్ యార్డ్లో చాలా సమస్యలు ఉన్నాయి. మా వివిధ చోట్ల నుంచి వచ్చే రైతులకి చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళకి కల్పించాల్సిన సౌకర్యాలు, నీటి వసతి కానీ చాలా ఉన్నాయి. అవి దానిల మీద మొదటి కమిటీ మార్కెట్ కమిటీ కూర్చున్నప్పుడు చర్చించి దాని మీద ప్రణాళికలు తీసుకుంటానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను.